హలో ఎవరీవన్, వెల్కమ్ టు అర్పకాష్ మీడియా. కేటీఆర్ గారు ఈ మధ్య మనం లాస్ట్ 1 వీక్ నుంచి అయితే మాత్రం ఎక్కువ వస్తున్నది ఏంటంటే కేటీఆర్ గారు నారా లోకేష్ గారిని పలు సందర్భాలలో 3 సార్లు రహస్యంగా కలిసినట్టయితే మాత్రం వార్తలు చాలా ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది సోషల్ మీడియాలో. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా దాని గురించి ప్రస్తావించడం జరిగింది. నిజంగానే కేటీఆర్ గారు లోకేష్ గారిని కలిసిరా? దేనికోసం కలవచ్చు? జూబ్లీహిల్స్ సీట్ ఏదైతే ఉందో బై ఎలక్షన్స్ ఏవైతే వస్తాయో ఆ ఎలక్షన్లో టీడీపీ మద్దతు కోరనికనా, లేకపోతే బీఆర్ఎస్ని టీడీపీలో విలీనం చేయనికనా, దేనికోసం కలిసింది అన్నది చాలా ఇంట్రెస్టింగ్ అయిన టాపిక్. ఎందుకు ఇది ఇంట్రెస్టింగ్ టాపిక్ అంటే కేటీఆర్ గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, రాజకీయంగా ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించి చంద్రబాబు నాయుడు గారిని బూచీగా తెలంగాణ ప్రజలకు చూపించి వీళ్ళు తెలంగాణని చంద్రబాబు నాయుడు గారు ఏదో నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు, వీళ్ళు దాన్ని కాపాడుతున్నట్టు ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసే కేటీఆర్ గారు ఈ టైంలో నారా లోకేష్ గారిని కలవాల్సిన అవసరం ఏముంది? అది కూడా రహస్యంగా ఎవరికి తెలవకుండా మంతనాలు చేసే అవసరం ఏమొచ్చింది? బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కేటీఆర్ గారికి కావచ్చు. ఒకవేళ నిజంగానే కలిస్తే నేనేమనుకుంటున్నా అంటే ప్రజెంట్ ఇప్పుడు రాష్ట్రంలో బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లుందో మనందరికీ తెలిసిందే, కొత్తగా చెప్పే అవసరం లేదు. చాలామంది బయటికి ఏదో అభిమానం కొద్దీ బీఆర్ఎస్ మీద అభిమానం ఉండేటోళ్ళు లోపటాలకి నిజం తెలిసినా సరే కూడా బయటికి ఇంకా అవతల ముంగట చిన్నగా కావద్దు అన్న కాడికి బీఆర్ఎస్ అట్టుంది, నెక్స్ట్ టైం కేసీఆర్ వస్తాడు, ఇవన్నీ మాట్లాడతారు. కానీ చాలామందికి అర్థం కావాల్సింది ఏంటంటే ప్రస్తుతం బీఆర్ఎస్ పరిస్థితి చాలా చాలా దారుణంగా అంటే చాలా దారుణంగా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు మీకు ఎంపీ ఎలక్షన్ల గుండు సున్నా తప్ప ఏం రాదని చెప్పినట్టు గుండు సున్నా వచ్చింది. అంటే సీఎం గారి దగ్గర ఎంత డేటా లేకపోతే అంత క్లారిటీగా ఛాలెంజ్ చేసి మరీ మాట్లాడతారు. ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ నిజంగానే తెలంగాణ ప్రజల కోసం కనుక పుట్టిన పార్టీ అయితే పార్టీ ఓడుకోకపోతుండే, ఈరోజు పార్టీ ఈ పరిస్థితికి రాకపోతుండే. తెలంగాణ ప్రజలందరూ కేసీఆర్ గారికి మద్దతు ఇచ్చి కేసీఆర్ గారిని ఒక లెవెల్లో పెట్టి తెలంగాణ రాష్ట్రం ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చిన తర్వాత కూడా ఈరోజు ఆ పార్టీ పరిస్థితి ఇక్కడికి వచ్చిందంటే ఒకసారి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. నేను చెప్పే అవసరం ఎక్కువ ఏం లేదు. ప్రజలు కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, టీఆర్ఎస్ పార్టీని చాలా నమ్మిన తర్వాత ఆ నమ్మకాన్ని బీఆర్ఎస్ నిలబెట్టుకోలేకపోయింది. తెలంగాణ ప్రజలు ఏదైతే నమ్మిరో కేసీఆర్ గారిని, తెలంగాణ ప్రజలు ఏదైతే నమ్మి కేసీఆర్ గారు అంటే నడిచిరో అధికారం వచ్చిన తర్వాత ఆ నమ్మకం నిలబడలే, 10 ఏళ్ళలో కూలిపోయింది. అది ఈ కూలిపోయిన నమ్మకం మళ్ళీ లేస్తుందా అంటే ఇప్పట్లో లేచే పరిస్థితి లేదు. ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ఏదైతే ఉందో దానికి సెటిలర్ లోట్ల కోసం నారా లోకేష్ గారిని కేటీఆర్ గారు కలిసిరా, లేకపోతే నెక్స్ట్ ఎలక్షన్లో అంటున్నట్టు కూటమి కూడా తెలంగాణలో కనుక కూటమి వస్తే బీఆర్ఎస్ పార్టీ కూడా కూటమిలో జాయిన్ అవుతుందని చెప్పేసి దానికోసమా, లేకపోతే జూబ్లీహిల్స్ ఎలక్షన్ల మద్దతు కోసమా, దేనికోసం అన్నది అంతా ఒక మిస్టరీగా ఉంది. బట్ 3 సార్లు, ఒకసారి కలిసినంటే ఓకే దేనికన్నా అనుకోవచ్చు, కానీ 3 సార్లు కలిసినంటేనే ఆలోచించాల్సి వస్తుంది. అది కూడా డిన్నర్ టైంలో, చీకట్లో. డిన్నర్ అంటే చీకట్లో. కేటీఆర్ గారు మనందరికీ తెలిసిందే, నేను చాలా తెలివిగా చాలా గొప్పగా మాట్లాడతానని అనుకుంటారు కేటీఆర్ గారు చాలాసార్లు. అది అన్నిసార్లు పనిచేయదు. అది ఒకసారి 2 సార్లు అంటారు ఎవరైనా సరే. మనం ఎంత మంచిగా మాట్లాడినా, ఎంత తెలివితో మాట్లాడినా, మనం ఎంత గొప్పవాళ్ళమని ఫీల్ అయ్యి మాట్లాడినా ఒకసారి 2 సార్లు మాట్లాడితేనే అది మంచిది. అది ప్రతిసారి అతి తెలివి ఉపయోగించినాం అనుకో, మనకు తెలుసు ప్రజలు ఎట్లా డిసైడ్ చేస్తారో, అవతలోడు మనల్ని ఏ విధంగా ట్రీట్ చేస్తాడు. ఇప్పుడు కేటీఆర్ గారి విషయంలో కూడా అదే జరిగింది. కేటీఆర్ గారు ఛాన్స్ దొరికిన ప్రతిసారి ఇప్పుడు అధికారం పోయింది కాబట్టి మామూలుగా మాట్లాడారు. అధికారం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, టీడీపీ గవర్నమెంట్ని కావచ్చు, కేటీఆర్ గారు ఎట్లా మాట్లాడారు అన్నది మనందరికీ తెలిసిన విషయమే. అంటే అధికారంలో ఉన్నప్పుడు వేరే లెవెల్ అంతా. కేటీఆర్ గారి యాటిట్యూడ్ కావచ్చు, ఆయన మాట్లాడే విధానం కావచ్చు, ఆయన మాట్లాడే భాష కావచ్చు, ఇంకా చావు దగ్గర కూడా చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు చేస్తారన్న కాడికి మాట్లాడిన వ్యక్తి కేటీఆర్ గారు, కేసీఆర్ గారు మనందరికీ తెలిసింది. హరికృష్ణ గారు ఏదైతే అనుకోకుండా యాక్సిడెంట్ జరగడం, అక్కడికి వీళ్ళందరూ వెళ్ళడం, వీళ్ళందరూ పోయి ఆడ మాట్లాడుకున్న టైంలో ఏదో చంద్రబాబు నాయుడు గారు ఇంకా మామూలు ఒక మాట వరుసకి ఏదైనా అన్నడేమో, 2 రాష్ట్రాలు కలిసి పనిచేసుకుంటే మంచిదని చెప్పి దాన్ని కూడా రాజకీయం చేసి చంద్రబాబు నాయుడు గారిని బూచికి చూపించి చంద్రబాబు నాయుడు గారిని ఎంత కించపరచాలో అంత కించపరిచిన వ్యక్తి కేటీఆర్ గారు, కేసీఆర్ గారు. ఎలక్షన్లు వచ్చినాయంటే చాలు చంద్రబాబు నాయుడు గారిని తీసుకొని రావాలి, బదలాం చేయాలి, రాజకీయంగా ముందుకు పోవాలి. ఇదే పంచాయతీ ప్రతిసారి మనం చూస్తున్నాం. ఎలక్షన్లు ఉన్న ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారి పేరు లేకుండా ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ ఎలక్షన్లకు పోయింది లేదు, ఎలక్షన్లు జరిగింది లేదు. చంద్రబాబు నాయుడు గారిని అంత బూచికి చూపాల్సిన అవసరం ఏముంది? చంద్రబాబు నాయుడు గారు పోనీ ఏమన్నా ఇష్టానుసారంగా వీళ్ళ గురించి మాట్లాడి
వీళ్ళని ఏమైనా అంటాడంటే అట్లా కూడా లేదు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వీళ్ళని ఒక మాట అన్న పాపన పోలే ఇప్పటిదాకా. రాజకీయంగా విమర్శలు చేసినా సరే కూడా అది రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు మాట్లాడారు తప్ప రాష్ట్రం విడిపోయినాక ఎప్పుడు కూడా ఎవరిని తెలంగాణ ప్రజలను కావచ్చు, తెలంగాణ రాజకీయ పార్టీలను కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు తప్పుగా ఒక మాట మాట్లాడలే. తెలంగాణ అంటేనే నాకు ఆంధ్ర తెలంగాణ అంటే రెండు కళ్ళు అన్నట్టు చెప్పారు తప్ప ఎప్పుడు కూడా తక్కువ చేసి ఒక లీడర్ని తక్కువ చేసి కానీ, తెలంగాణ ప్రజలను తక్కువ చేసి కానీ, రాష్ట్రం గురించి కానీ ఒక్క మాట కూడా చంద్రబాబు నాయుడు గారితో తప్పుగా మాట్లాడలేదు. అటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఇన్నిసార్లు బూచిగా చూపించి కేటీఆర్ గారు ఇప్పుడు నారా లోకేష్ గారిని కలుస్తారంటే అది అర్థమైందన్నది తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఒకవేళ కేటీఆర్ గారు కనుక నిజంగా కలిస్తే, ఇప్పుడు కవిత గారు బయటకు వచ్చేసారు వాళ్ళ సొంత ఇంట్లోనే, మనందరికీ తెలిసింది ఆ పంచాయతీ కూడా. ఇంకా హరీష్ రావు గారు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నారు, నెక్స్ట్ ఉంటారో తెలియదు. అంతా ఆగమాగం ఉంది బీఆర్ఎస్ పరిస్థితి. కేటీఆర్ గారు పెద్ద ఆయన బయటకు వస్తలేరు, ఇప్పుడు పవన్ కానీ పెద్ద ఆయన బయటకు వస్తలేరు. ఆయన మొన్ననే యశోద హాస్పిటల్కి పోవడం జరిగింది, హెల్త్ చెకప్ చేసుకోవడం జరిగింది. ఆయన కూడా అంత గట్టిగా లేడు ఇప్పుడు. ఇటువంటి టైంలో బీఆర్ఎస్ పార్టీ ఆగమాగం ఉన్న టైంలో కేటీఆర్ గారు నారా లోకేష్ గారిని కలుస్తారంటే అది దేనికోసం అనేది మీకేమనిపిస్తుందో మీరు కామెంట్లో ఎక్స్ప్లెయిన్ చేయండి. నేను ఆ కామెంట్లని బేస్ చేసుకొని ఇంక మంచి వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను దానికి సంబంధించి. ఎందుకంటే 10 ఏళ్ళు ఒక ఎట్లా అంటే ఒక లెవెల్లో ఉన్న పార్టీ, 10 ఏళ్ళు అధికారంలో ఉన్న పార్టీ ఈరోజు ఒక ఎంపీ సీట్ కూడా గెలుచుకోకుండా ఈ స్థాయికి వచ్చిందంటే తెలంగాణ ప్రజలకి పార్టీ మీద ఎంత విశ్వాసం కోల్పోయిందో దానికోసం ఆలోచించాలి. చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు బూజకు చూపిస్తారండి. లాస్ట్ టైం చూపించారు, ఏదో అయింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు నాయుడు గారు గెలిచారు, అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు బూజకు చూపించారు, ఏదో అయిపోయింది గెలిచారు. ఇంకెన్నిసార్లు చూపిస్తారు? ప్రజలు కూడా నమ్మాలి కదా, ప్రజలు కూడా తెలివైన వాళ్ళు కదా. ఇప్పుడు రాజకీయ నాయకులు ఏదో మైక్ ముంగట వచ్చి మాట్లాడేసినాం, హామీలు ఇచ్చేసినాం అని చెప్పంటే రాజకీయ నాయకులు ఇచ్చిన హామీలు ఎట్లున్నాయి, పనిమంతులు ఎవరు, పనిచేయడం ఎవరు అన్నీ ప్రజలకు తెలుసు. రాజకీయ నాయకులు ఏదో వచ్చి చెప్పేసినాం, మనం ప్రజల దగ్గర ప్రజల మనసు గెలవచ్చు అని చెప్పి నోటుకొచ్చినట్టు ఏదో వాగ్దానాలు ఇస్తారు. కానీ ప్రజలు తెలివైన వాళ్ళు, ఎవరు పనిమంతుడు కాదు, ఎవరు మాటలు చెప్పేటోళ్ళు, ఎవరు చేతలు చేసేటోళ్ళు అందరూ ప్రజలకు తెలుసు. దాని ప్రకారం ప్రజలు ఓట్లేస్తారు, గెలిపిస్తారు. ఇప్పుడు కేటీఆర్ గారు ఇంత సీరియస్గా నారా లోకేష్ గారిని 3 సార్లు కలిసిరంటేనే అసలు అది దేనికి ఎక్కడ ఏ విషయంలో వీళ్ళు డిస్కస్ చేస్తారు, దేనికోసం డిస్కస్ చేస్తారు? నిజంగానే బీఆర్ఎస్ కూటమిలో కలుస్తుందా? కలిస్తే కేసీఆర్ గారు పోయి చంద్రబాబు గారు కలిసి మాట్లాడాలి, కానీ కేటీఆర్ గారు ఎందుకు కలుస్తారు? అంటే ఇంకా కేసీఆర్ గారు కాకుండా ఇంకా బీఆర్ఎస్ పార్టీని కేటీఆర్ గారే రన్ చేసేటట్టు ఉందా పరిస్థితి? కవిత గారు ఒక అగెనిస్ట్ అయ్యారు కేటీఆర్ గారికి. సో ఇవన్నీ కనుక చూసుకుంటే కేటీఆర్ గారు ఇప్పుడున్న పరిస్థితిలో ఒకవేళ రాజకీయంగా కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఏవైతే ఆరోపణలు వస్తున్నాయో ఆరోపణలు ఎదుర్కోవడానికి కావచ్చు, ఏ విధంగా చూసినా సరే కూడా ఇప్పుడు కేటీఆర్ గారికి పవర్లో ఉండేటువంటి మద్దతు చాలా అవసరం. పవర్లో అంటే ఈ స్టేట్లో కాదు, స్టేట్లో ఇప్పటికీ కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్కి కోవర్లు ఉన్నారని కూడా కొంతమంది ఆరోపణలు చేస్తారు. అది ఎంత నిజమే తెలియదు. సెంట్రల్ ఎవరైతే స్ట్రాంగ్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడి వాళ్ళతోని కొంచెం క్లోజ్గా మూవ్ అయ్యేది. ఇప్పుడు సెంట్రల్లో చంద్రబాబు నాయుడు గారు స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి నారా లోకేష్ గారి ద్వారా రిక్వెస్ట్ చేసి ఏవైతే ఆరోపణలు ఉన్నాయో, ఈ కేసులు ఉన్నాయో దాని గురించి ఏమైనా మాఫీ కోసం మాట్లాడుతారు అన్నది అర్థమైతే లేదు. బట్ కలిసిరు అనేది సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారంటే ఖచ్చితంగా అది నిజమై ఉంటుంది. మీకేమనిపించిందో, నిజంగా కలిస్తే దేనికోసం కలిసిరో కామెంట్ చేయండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.